గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. చరిత్రలో ఎన్నో ఘోరమైన ఓటములు ఉండొచ్చు, కానీ కొన్ని మాత్రం తలచుకుంటేనే వణుకు పుట్టిస్తాయి. కల్లో కూడా అలాంటి ఓటమిని ఏ జట్టు కోరుకోదు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంతకంటే ఘోరమైన ఓటమి మరొకటి ఉండదేమో అనే బాధ ఇప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. ఒక వీరుడి విధ్వంసానికి జట్టు మొత్తం కొట్టుకుపోయిన మ్యాచ్. అతని బ్యాటింగ్ దాటి చూస్తూ ఉండడం తప్ప ఏం చేయలేకపోయారు. షార్జాలో ఆ రోజు ఒక సింహం జూలు విదిల్చింది. ఆ గర్జన ఇప్పటికీ పీడకల్లా గుండెను పిండేస్తుంది. ప్రత్యర్థి జట్టు స్కోర్లో ఒక ప్లేయర్ దాదాపు 4 రెట్లు పరుగులు చేశాడంటే అంతకంటే ఘోర అవమానం మరొకటి ఉండదు. ఆ విధ్వంసకర ప్లేయర్కు బలైన టీం మన టీమిండియా. అయితే ఆ గ్రేటెస్ట్ ప్లేయర్ సనత్ జయసూర్య. ఈ స్టోరీ మన జట్టు గురించి మనం తగ్గించుకునే ప్రయత్నం కాదు, ఒక క్రికెట్ లవర్గా మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన బెస్ట్ ఇన్నింగ్స్. 2000 సంవత్సరంలో షార్జా వేదికగా కోకోకోలా కప్ ట్రై సిరీస్ జరిగింది. ఇండియా, శ్రీలంకతో పాటు జింబాబ్వే ఈ టోర్నీలో ఆడాయి. అంచనాలకు తగ్గట్టుగానే ఆడుతూ ఇండియా, శ్రీలంక జట్లు ఫైనల్కు అర్హత సాధించాయి. రౌండ్ రాబిన్ లీగ్లో శ్రీలంక ఆడిన 4 మ్యాచ్ల్లో విజయం సాధించి టేబుల్ టాపర్గా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఇండియా శ్రీలంకపై 2 మ్యాచ్లు ఓడిపోయినా జింబాబ్వేపై 2 మ్యాచ్ల్లో గెలిచి ఫైనల్లో లంకతో అమీతుమీ తేల్చుకోవడానికి రెడీ అయింది. ఆడుతుంది తటస్థ వేదిక అయినా శ్రీలంక ఇక్కడ వాతావరణానికి బాగా అలవాటు పడింది. రెచ్చిపోయి ఆడుతూ ఒక్క ఓటమి లేకుండా రాయల్గా ఫైనల్లోకి దూసుకెళ్లింది. మరోవైపు టీమిండియా ఇక్కడ పిచ్చులు అర్థం చేసుకోలేక తడబడుతూనే తుది సమరానికి చేరుకుంది. 2 జట్ల మధ్య జరిగిన ఫైనల్లో శ్రీలంక హాట్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. భారత జట్టు శ్రీలంకపై రివెంజ్కు ప్లాన్ చేసింది. ఎందుకంటే లీగ్ దశలో 2 మ్యాచ్ల్లో శ్రీలంకపై ఓడిపోయినా ఫైనల్లో గెలిచి కప్ కొట్టాలనే పట్టుదలతో కనిపించింది. అయితే ఆ రోజు జయసూర్య రూపంలో అతిపెద్ద ప్రమాదం ఉందనే సంగతి భారత జట్టు ఊహించి ఉండదు. మ్యాచ్ ఆరంభంలో ఈ లంక ఓపెనర్ స్లోగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. జాగ్రత్తగా ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ వచ్చాడు. ఇక పిచ్చును అర్థం చేసుకున్న తర్వాత హిట్టింగ్తో రెచ్చిపోయాడు. మరో ఎండ్లో జయసూర్య కాకుండా లంక బ్యాటర్లు పరుగుల కోసం తీవ్రంగా శ్రమించారు. ఆటపట్టు, సంగక్కర, జయవర్ధనే లాంటి క్లాస్ ఆటగాళ్లను సింగిల్ డిజిట్కే అవుట్ చేసి భారత బౌలర్లు ఖుషి అయ్యారు. 28 ఓవర్లలో శ్రీలంక 116 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి మ్యాచ్లో కొంచెం వెనకబడింది. ఈ దశలో జయసూర్య నిదానంగా బ్యాటింగ్ చేశాడు. 32వ ఓవర్లో లంక జట్టు 137 పరుగులు మాత్రమే చేయడంతో మన జట్టుకు కొంచెం మ్యాచ్పై పట్టు వచ్చినట్టు అనిపించింది. ఇక్కడి నుంచి జయసూర్య ప్రళయాన్ని ఆపలేకపోయారు. సచిన్ బౌలింగ్లో మిడ్ వికెట్ దిశగా 4 కొట్టిన ఈ లంక విధ్వంసకరుడు తన కాన్ఫిడెన్స్ను పెంచుకున్నాడు. క్రమంగా తన వేగాన్ని పెంచి తన బ్యాట్ నుంచి భారీ సెంచరీ రాబోతుందనే సంకేతాలు ఇచ్చాడు. 36వ ఓవర్ తొలి బంతికి జయసూర్య క్యాచ్ను స్పిన్నర్ సునీల్ జోషి రిటర్న్ క్యాచ్ తీసుకోవడంలో విఫలమయ్యారు. ఆ తర్వాత టీమిండియా భారీ మూల్యమే చెల్లించుకుంది. వచ్చిన లైఫ్తో జయసూర్య చెలరేగి బ్యాటింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆర్నాల్డ్ను ఒక ఎండ్లో ఉంచుకుని చివరి 15 ఓవర్లో నెక్స్ట్ లెవెల్లో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 37వ ఓవర్లో తన సెంచరీ మార్క్ అందుకున్నాడు. సెంచరీ తర్వాత జయసూర్య తాండవాన్ని ఆపడం బాగా కష్టమైంది. పూనకం వచ్చినట్టుగా భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా మన ప్రీమియం ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్లో బౌండరీలో మోత మోగించాడు. 43వ ఓవర్లో బౌండరీ కొట్టి 150 పరుగుల మార్క్ కూడా అందుకున్నాడు. ఇక్కడి నుంచి హెల్మెట్ తీసేసి ఆడిన ఈ లంక ఓపెనర్ తన ప్రతాపం చూపించాడు. దీంతో డబుల్ సెంచరీ ఖాయమనుకునేలా అతని బ్యాటింగ్ సాగింది. 49వ ఓవర్ తొలి బంతికి లాంగ్ ఆన్ దిశగా 4 కొట్టి 189 పరుగుల మార్క్ చేరుకున్నాడు. అయితే రెండో బంతిని గంగూలీ తెలివిగా వైట్ స్టంప్కు దూరంగా విసిరాడు. దీంతో ముందుకు చాడిన జయసూర్య స్టంప్ అవుట్ అయ్యాడు. దీంతో జయసూర్య అత్యద్భుతమైన ఇన్నింగ్స్కు ఎండ్ కార్డు పడింది. ఓవరాల్గా 161 బంతుల్లో 189 పరుగులు చేసిన జయసూర్య ఇన్నింగ్స్లో 21 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. శ్రీలంక 299 పరుగులు చేస్తే జయసూర్య ఒక్కడే 189 పరుగులు చేయడం హైలైట్గా నిలిచింది. అంటే జట్టు స్కోర్లో దాదాపు 65% రన్స్ జయసూర్య ఒక్కడే కొట్టడం గమనించాల్సిన విషయం. 189 పరుగులంటే వన్డే క్రికెట్ చరిత్రలో అప్పట్లో ఇది 2వ అత్యధిక వ్యక్తిగత స్కోర్. ఇక 300 పరుగుల టార్గెట్ అంటే అప్పట్లో చాలా కష్టం. శ్రీలంకలో చమింద వాస్, మురళీధరన్ లాంటి బౌలర్లను తట్టుకొని చేస్ చేయడం భారత జట్టుకు బిగ్ ఛాలెంజింగ్గా మారింది. అప్పటికే జయసూర్య దెబ్బకు టీమిండియా కాన్ఫిడెన్స్ పూర్తిగా పోయింది. గంగూలీ, సచిన్ ఉండడంతో ఎక్కడో గెలుస్తామనే చిన్న ఆశ కలిగింది. కానీ కట్ చేస్తే ఇలాంటి ఓటమి మన ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఒక పీడకలగా మారింది. 300 పరుగుల టార్గెట్ చేసింగ్లో సచిన్, గంగూలీ సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. ఇండియన్ ఓపెనర్లను పెవిలియన్కు చేర్చాడు. మ్యాచ్పై ఉన్న కాస్త ఆశలు కూడా పోయాయి. ఆ తర్వాత వాస్ మరింతలా చెలరేగి
యువరాజ్ సింగ్, వినోద్ కాంబ్లీని కూడా సింగిల్ డిజిట్కి పెవిలియన్కు చేర్చారు. స్పిన్నర్ మురళీధరన్ రంగంలోకి దిగడంతో టీమిండియా కేవలం 54 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 245 పరుగుల అతిపెద్ద ఓటమిని మూటకట్టుకుంది. ఇప్పటికీ భారత వన్డే క్రికెట్ చరిత్రలో ఇదే పెద్ద ఓటమి కావడంతో ఈ మ్యాచ్ను ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఓటమికి అంతా కారణం జయసూర్య విధ్వంసం. ఇక జయసూర్య క్రికెట్లో కొనసాగుతున్నంత కాలం శ్రీలంక క్రికెట్ అత్యున్నత స్థితిలో ఉండేది. ప్లేయర్గా ఈ దిగ్గజం నెలకొల్పిన రికార్డ్స్, గెలిపించిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి. జట్టు మొత్తం విఫలమైన సింగిల్ హ్యాండ్తో విజయాలను అందించిన మ్యాచ్లు లెక్కలేనన్ని. 22 సంవత్సరాల పాటు లంక క్రికెట్ జట్టు తరపున ఆడి జట్టును ఎక్కడ పడిపోకుండా నిలబెట్టాడు. 1989లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ లంక మాజీ ఓపెనర్ 1996 వన్డే వరల్డ్ కప్లో తన విశ్వరూపాన్ని చూపించాడు. ఒక క్రికెటర్గా వన్డేలో 10,000కు పైగా పరుగులు చేస్తేనే గొప్పగా భావిస్తాం. కానీ జయసూర్య బౌలింగ్లో కూడా రాణించి 300 పైగా వికెట్లను తన ఖాతాలో వేసుకుని వన్ ఆఫ్ ది బెస్ట్ ఆల్రౌండర్గా నిలిచాడు. ప్లేయర్గా ఉన్న రోజుల్లో ఒక వెలుగు వెలిగిన జయసూర్య శ్రీలంక క్రికెట్కు దాదాపు 2 దశాబ్దాలకు పైగా తన సేవలను అందించాడు. బ్యాటింగ్లోనే కాదు, తన స్పిన్ బౌలింగ్లోనూ సత్తా చాటాడు. చాలా మ్యాచ్ల్లో ఏకంగా 10 ఓవర్ల కోటా కూడా వేసి లంక జట్టుకు పరిపూర్ణమైన ఆల్రౌండర్గా పేరు తెచ్చుకున్నాడు. జయసూర్య ఉన్న సమయంలో 1996లో వన్డే వరల్డ్ కప్ గెలిచిన శ్రీలంక 2003లో సెమీస్, 2007లో ఫైనల్స్కు చేరుకుంది. 2011లో జయసూర్య క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత లంక క్రికెట్ క్రమంగా దిగజారుతూ వచ్చింది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.